ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ఈ రాజ్యాంగంపై దాడిని, ముస్లిం సమాజానికి వంచన చేసే బిల్లని, ముస్లిం సమాజానికి హాని చేసే బిల్లని, ముస్లింల యొక్క పూర్వీకులచే చెందినటువంటి ఈ ఆస్తులు వక్ఫ్ ఆస్తులు ఎక్కడ సాధికారిత, ఎక్కడ డెవలప్మెంటు ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని కదిలించి బీజేపీ వారు ముస్లింలకు న్యాయం చేస్తారని ఏ విధంగా అనుకోలేము. ఎందుకంటే బీజేపీలో ఎవరు కూడా ముస్లింలు లేరు, బీజేపీలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఈ పవన్ కళ్యాణ్ బాబు రోజుకొక మాట, పూటకొక భాష, రోజుకొక వేషం, పూటకొక వేషం వేసే వ్యక్తి. ముందేమో కళ్యాణ్ బాబుని పెట్టి వెనకాల బీజేపీ నడిపిస్తున్నటువంటి నాటకం ఇది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడికి థ్రెట్. నా పేరు షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్. ఇది ప్రధానంగా ఈరోజు అతి ముఖ్యంగా చర్చల్లో ఉన్నటువంటి అంశం వక్ఫ్ సవరణ చట్టం. ఇది 2 రోజులుగా వాడివేడిగా పార్లమెంట్లో, రాజ్యసభలో సుపక్ష విపక్షాల మధ్య చర్చ జరిగింది. ఈ చర్చలో అనేక మంది ఈ బిల్లుపై స్పందించడం జరిగింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ఈ రాజ్యాంగంపై దాడిని, ముస్లిం సమాజానికి వంచన చేసే బిల్లని, ముస్లిం సమాజానికి హాని చేసే బిల్లని, ముస్లిం సమాజం యొక్క హక్కులను కాలరాసే బిల్లని, వీటిపై అనేక మంది స్పందించడం జరిగింది, రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ. కానీ వారికి బీజేపీకి సంఖ్యాబలం లేనప్పటికీ ఎన్డీఏ కూటమి, అందులో ప్రధానంగా మన రాష్ట్రం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం, అదేవిధంగా నితీష్ కుమార్ గారి ప్రభుత్వం, వీళ్ళిద్దరూ కూడా ఆ బిల్లుకి, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కూడా, ఇంకా ఇతర చిన్న 2 పార్టీలు ఉన్నాయి, అవి కూడా దానికి సపోర్ట్ చేశాయి. ఇది ముస్లింల యొక్క పూర్వీకులచే చెందినటువంటి ఈ ఆస్తులు వక్ఫ్ ఆస్తులు. ఇది దాదాపుగా ఈ దేశంలో దాదాపుగా మనం చూస్తే 9,40,000 ఎకరాలు ఈరోజు మన భారతదేశంలో ఉన్నాయి. దాని విలువ దాదాపు 4,35,00,000 కోట్ల రూపాయలు విలువ అని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే దీనికి ఒక పేరు పెట్టారు, ఉమీద్ అని. ఉమీద్ అంటే యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. అంటే ముస్లింల యొక్క సాధికారిత కొరకు, వారి అభివృద్ధి కొరకు ఈ బిల్లు రూపొందించామని చెప్తున్నారు. కానీ ఎక్కడ సాధికారిత, ఎక్కడ డెవలప్మెంటు ఉన్నటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని కబళించి అది ప్రైవేట్ వ్యక్తుల ధారదత్తం చేయడానికి చేసుకొస్తున్న బిల్ ఇది అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఎందుకు దీని వైలేషన్ అని అంటున్నామని, రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 14, 25, 26 ఇవి 3 చాలా ప్రధానమైనటువంటి. ఎందుకంటే ప్రతి మతానికి చెందినటువంటి ఆస్తులు కానీ, లేకపోతే ప్రతి మతానికి చెందినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు కానీ ఈ ఆర్టికల్స్లో ఉన్నాయి. ఈ దేశంలో అందరినీ పాలించే వాళ్ళు సమానంగా చూడాలన్నట్టుంది ఈ చట్టం. ఇప్పుడు ఈరోజు మనం ముస్లింలకు చెందినటువంటి ఇప్పుడు ఈ ఖురాన్ ఉంది. ఈ ఖురాన్ని మేము అవలంబించాలి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా, ఏం జరిగినా కూడా ఇది ప్రపంచ మానవాళి కొరకు అవతరించినటువంటి గ్రంథం. ఈ గ్రంథం ప్రకారమే మేము మా జీవితాన్ని మేము గడపాలి. అదేవిధంగా మనకు ఈరోజు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం అందరం కలిసి. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఈ రాజ్యాంగంపై నడవాలి, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అదేవిధంగా ఈరోజు ముస్లింలకు వచ్చినటువంటి ఆపద ఇది వక్ఫ్ సవరణ చట్టం 1995లో ఇది ఫైనల్గా రూపొందించబడింది. గతంలో కూడా 1954లో కూడా ఇది రూపొందించడం, మధ్యలో అమెండ్మెంట్స్ జరిగి ఇది 95లో రూపొందించడం కానీ. ఇందులో వీళ్ళకి ఏమిటంటే ప్రధానంగా ముస్లింల యొక్క ఆస్తులని ముస్లింలు కాపాడుకోవటం లేదు కాబట్టి మేము దాంట్లో ఏమో వాళ్ళ అభివృద్ధి కొరకు మేము ముస్లింల అభివృద్ధి కొరకు మేము చేస్తున్నాం, ఈ బిల్లుని రూపొందిస్తున్నామని చెప్పేసి బీజేపీ ఎన్డీఏ కూటమి
చెప్తుంది. కానీ అది వాస్తవానికి ఒక వ్యక్తి డాక్టర్ అయితే, కత్తి తీసుకున్న వ్యక్తి డాక్టర్ అయితే మంచి చేస్తాడు ఆపరేషన్ చేసి. అదేవిధంగా ఆ కత్తి దుర్మార్గుడి చేతిలో ఉంటే మర్డర్ చేస్తాడు. ఇదే దీనికి కరెక్ట్గా షూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనకు బీజేపీ వారు ముస్లింలకు న్యాయం చేస్తారని ఏ విధంగా అనుకోలేము. ఎందుకంటే బీజేపీలో ఎవరు కూడా ముస్లింలు లేరు. బీజేపీలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. వాళ్ళు మైనారిటీకి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా మైనారిటీకి ఒక ముస్లిం కానీ వేరే లేడు. అదేవిధంగా బడ్జెట్ కూడా ముస్లింలకు ఎటువంటి బడ్జెట్ కూడా కేటాయించట్లేదు. వాళ్ళు ముస్లింలకు న్యాయం చేస్తామంటే అది భూటకం అన్నమాట. అదేవిధంగా ఈరోజు ఏం చేశారంటే ఏదైతే రైల్వే, డిఫెన్స్ తర్వాత అత్యధికంగా ముస్లిం సమాజం దగ్గర వఫ్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక భూటకపు ప్రచారం చేశారు. అది వాస్తవం కాదు, అది పచ్చి అబద్ధం. అది ఎందుకంటే ఇది ఒక సంవత్సరం ముందు నుంచి దీన్ని ప్రచారంలోకి తీసుకువెళ్ళారు. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే ఏ స్థలమైనా సరే దేశంలో వక్ఫ్ బోర్డు వచ్చి ఇది తనది అంటే ఆ భూమి తనది అయిపోతుంది అనేది ఇంకొక భూటకపు ప్రచారం చేయటం జరిగింది. వాస్తవానికి రెండు కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ఏ విధంగా అయితే మన దేశంలో అనేక రకాలుగా ట్రిబ్యునల్స్ ఉంటాయి, కృష్ణా గోదావరి ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్, అదేవిధంగా అనేక సంస్థలకు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే కేసులు ఎక్కువ వివాదాలు ఉన్నప్పుడు దాన్ని ట్రిబ్యునల్కి పంపించడం జరుగుతుంది. ఆ ట్రిబ్యునల్లో కనుక ఓడినా గెలిచినా మళ్ళీ హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ తప్పుడు ప్రచారం ఏం చేశారంటే వఫ్ ల్యాండ్స్ అన్నీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కేవలం అక్కడే ఇది తీర్పు చెప్పాలి. అది అంటే ఏదైతే వఫ్ ల్యాండ్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా అక్కడే తీర్పు జరుగుతుంది, అది హైకోర్టుకు, సుప్రీంకోర్టు ప్రమేయం లేదన్నట్టుగా ప్రచారం చేశారు. ఇది హిందూ సోదరుల మనసుల్లో చాలా నాటుకుపోయింది. దీనివల్ల ఏంటంటే హిందూ ముస్లిం యొక్క పోలరైజేషన్ చేయాలి, హిందూ వ్యక్తులలో ముస్లింల పట్ల విరక్తి కలిగే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఇది తీసుకువెళ్ళటం జరిగింది. చెడు అభిప్రాయం వచ్చే విధంగా చేయటం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఈ చట్టంలో ప్రధానమైనటువంటి అభ్యంతరం ఏమిటంటే కలెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ కలెక్టరు ఈ వాస్తులు వివాదాల్లో వచ్చినప్పుడు ఆ కలెక్టర్ నిర్ధారణ చేస్తాడు ఏమని, ఇది వక్ఫ్దా కాదా అని. వాస్తవానికి ఏంటంటే ఇది 1955లో మన రాష్ట్రంలో సర్వే జరిగింది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన అనంతరం 55 తర్వాత మనకు సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏది వక్ఫ్ ల్యాండు, ఏది 22A రిజిస్టరు, ఏది గయ్యాళి భూమి, ఏది పోరంబోకు భూమి, ఏది గవర్నమెంట్ ల్యాండు అని చాలా స్పష్టంగా అది స్పెసిఫై చేసి ఉంది. ఈరోజు ఏం చెప్తున్నారు, ఏదైతే మీరు వక్ఫ్ ల్యాండ్ ఉందో దాన్ని మీరు మీ పట్టా ఏదైతే ఉందో తీసుకొచ్చి నిరూపించుకోమని చెప్తున్నారు. రికార్డ్స్ ఆ రికార్డ్స్ ఈరోజు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో జామా మసీద్ ఉంటుంది, హైదరాబాద్లో జామా మసీద్ ఉంటుంది, లేక పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయి. 1947కి ముందు కూడా ఈ మసీదులు ఉన్నాయి. ఆ మసీదులు కానీ, దర్గాలు కానీ, వీలచావుడులు కానీ ఇవన్నీ కూడా ఎంతో కాలంగా ఇవి ఉన్నాయి. వాటిని నిరూపించుకోమంటే సాధ్యమయ్యే అంశం కాదు. కాబట్టి మీ దగ్గర మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి మీరు వైదొలగండి, ఇది భూమి స్వాధీనం చేసుకుంటామంటే రేపు వివాదాలు తలెత్తుతాయి. ఆ వివాదాల వల్ల ఏంటంటే మత ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఈ మత ఘర్షణలు జరగకూడదనే ఉద్దేశంతోనే మేమేంటంటే ఇది ఏదైతే 1947కి మునుపు ఏదైతే ఉందో ప్రార్థనా స్థలాలు కానీ ఏదైనా కట్టడాలు కానీ ఉన్నాయో అవి యథాతథంగా కొనసాగించాలని 1991లో వర్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, వర్షిప్ యాక్ట్. ఆ వర్షిప్ యాక్ట్లో ఏం చెప్తుందంటే అది 1947కి ముందు ఏ విధంగా అయితే ఇవన్నీ ఉన్నాయో అది యథాతథంగా ఉండాలని చెప్పేసి ది ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేది చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే భూమిని నిరూపించుకోవటం, అదేవిధంగా అధికారులకు అధికారాలు కట్టబెట్టడం, అదేవిధంగా ట్రిబ్యునల్ వ్యవస్థను తీసివేయటం, అదేవిధంగా సర్వే చేయడానికి ఒక కమిషనర్ ఉండేవాడు, ఆ కమిషనర్ తీసివేయటం, అదేవిధంగా ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో హిందూ సోదరుల ప్రమేయం కలగజేయటం.
అంటే రేపు మీరు నిర్ధారిస్తారా మసీదుల్లో ఏం చదవాలి, లేదంటే దర్గాలో ఏం చేయాలి, లేకపోతే ఆషుర్ఖానాల్లో ఏం చేయాలని మీరు నిర్ధారిస్తారా? ఇది ఏంటంటే ఇది కేవలమే ఒక ముస్లిం సమాజానికి హిందూ సమాజంలో చీలిక తీసుకురావటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఈ టీడీపీ కూడా ఈరోజు దాన్ని సపోర్ట్ చేసింది. 3 అంశాలకు టీడీపీ సపోర్ట్ చేసింది. ఆ 3 అంశాలని కూడా అవి కూడా వివాదకరమైనటువంటి ఇది క్లియర్ కట్గా వాళ్ళు ఏం చెప్పలేదు. అది ఏంటంటే వక్ఫ్ ఆస్తులు మొత్తం కూడా యథాతథంగా ఉండాలి అని చెప్పామంటున్నారు. అది కూడా పూర్తిగా అబద్ధం. ఎందుకంటే 12 సంవత్సరాలు గనక ఎవరి వద్ద అయితే ఆస్తులు ఉంటాయో ఆ 12 సంవత్సరాలుగా అనుభవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళే విధంగా దొడ్డిదారి చూపించారు టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు, బ్యాక్డోర్. అదేవిధంగా ఇంకొకటి ఏదైతే 6 నెలలు గడువు ఏదైతే వాళ్ళు చెప్పారో 6 నెలల కన్నా ఇంకా ఎక్కువైనా కూడా పర్వాలేదని మేము సూచించాము. కానీ అది అందరూ బిల్లులో పెట్టలేదని చెప్తున్నారు. అది కూడా అబద్ధము. అది కేవలం భూటకపు ప్రచారం తప్ప వేరేది ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే ముస్లిం సంస్థల్లో అంటే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతల ప్రేమం లేకుండా చూడమని చెప్పి మేము కోరామంటున్నారు. అది ఎక్కడా కూడా బిల్లుల్లో ప్రస్తావన లేదు. ఈ 3 కూడా ముస్లిం సమాజానికి మేలు చేసే విధంగా అని చెప్పి ప్రచారం చేసుకుంటాం. ఇదంతా భూటకు ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు. ఇది తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ముస్లింల పక్షాన లేదంటే రాజ్యాంగాన్ని అనుసరించి మీరు ప్రవర్తిస్తున్నారా లేక మీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది మీరు ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇది రాజ్యాంగంపై జరిగినటువంటి దాడి, ఇదేమో కాన్స్టిట్యూషనల్గా వైలేషన్ ఉందని చెప్పేసి గొంతు చిచ్చుకుని అంతమంది మాట్లాడుతున్నాం. మీరు ఏం పట్టించుకోకుండా మీ సొంత లాభం కోసం, మీ సొంత ప్రయోజనాల కోసం, మీ అధికారం కోసం మీరు ముస్లిం సమాజాన్ని ఈరోజు పణంగా పెట్టి బిల్లుకు మద్దతు ఇచ్చి మీరు ప్రోత్సహించారు. ఇది ముస్లిం సమాజం ఏ రోజు కూడా మర్చిపోదు, భావితరాలు కూడా మిమ్మల్ని మర్చిపోవు. ఎందుకంటే ఇది ముస్లిం సమాజంపై జరిగినటువంటి ఈ దాడిని ముస్లింలందరూ ఏకపక్షంగా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకొని మీరు ముస్లింలకి ఏ సమాధానం చెప్తారో మీరు క్లియర్ కట్గా సమాధానం చెప్పండి. లేదంటే ముస్లింలు మీరు జీవితంలో మిమ్మల్ని ముస్లింలు ఏనాడు క్షమించరు. కేవలం మీతో పాటు ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు ఎవరైనా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ పార్టీకి సంబంధించకపోయిన వాళ్ళు కానీ సపోర్ట్ చేసి ఉండరు కానీ యావత్ ముస్లిం ప్రపంచం మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. సార్, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ముస్లింకి ఏదైనా జరిగితే నేను ముందుంటా అన్నారు. ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నదో పార్టీ మెంబర్, ఇప్పుడు పార్ట్ ఆఫ్ పార్సల్ ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ బాబు ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ బాబు రోజుకొక మాట, పూటకొక భాష, రోజుకొక వేషం, పూటకొక వేషం వేసే వ్యక్తి అని చెప్పి ప్రపంచం చూస్తుంది. అదేవిధంగా ఈరోజు బీజేపీ ఇక్కడ ప్రవేశించలేకపోవటం వలన, బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంక్ లేకపోవడం వలన ముందేమో కళ్యాణ్ బాబుని పెట్టి వెనకాల బీజేపీ నడిపిస్తున్నటువంటి నాటకం ఇది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడికి థ్రెట్. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేపు జరగబోయే నష్టం టీడీపీకి జరగబోతుంది. ఎందుకంటే రేపు వచ్చే ఎన్నికలలో వీళ్ళు మీకు సగం సీట్లు అడుగుతారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సగం సీట్లు అడుగుతారు. మీరు మీ సీట్లు కూడా గెలిచిన సీట్లు కూడా వాళ్ళే కొనుక్కుని రేపు బీజేపీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలనే కృత నిశ్చయంతో ఉంది. వాళ్ళు బీజేపీ పరిపాలన చేయాలనుకుంటే ఏ విధంగా వచ్చి ఎమ్మెల్యేని కానీ ఎంపీలను కానీ కొనినా సరే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. ఇప్పుడైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఏదైతే అన్యాయం జరుగుతుందో వాడి పక్షాన నిలబడే అలవాటు చేసుకోవాలి. మనం కేవలం రాజకీయ ప్రయోజనాలు ఒక్కటే కాదు. ఈరోజు స్టాలిన్ గారు కానీ, లేదంటే విజయన్ కానీ, లేదంటే కేరళ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, అదేవిధంగా అనేక రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించాయి. అంటే మీరు దీనిని సపోర్ట్ చేశారంటే మీలో సెక్యులర్ భావాలు లేవని అర్థం. మీరు సెక్యులర్ అయితే, నిజంగా మీరు సెక్యులర్ భావాలు ఉంటే మీకు అందరూ సమానంగా చూడాలి. మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ప్రతి బిల్లుకు మీరు సహాయం చేసే విధంగా మీరు ఇక ముందు కూడా ఇలాగే చేస్తే జీవితంలో మీకు మళ్ళా రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. మైనారిటీలు ఎప్పుడు కూడా మిమ్మల్ని దూరంగానే పెడతాయి. దీనిలో మీకు అభ్యంతరం ఏం చెప్తారు? మా ద్వారా ఏం డిమాండ్ చేస్తారు? మేము ముందు ఏ చట్టం అయితే ఇది చేశారో ఈ చట్టాన్ని మాకు అభ్యంతరకమైన విషయాలన్నీ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు
మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ముస్లిం సమాజానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అభ్యంతరకరమైన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము నివృత్తి చేస్తాము. మేము ఇక నుంచి మేము పోరాటం చేస్తాం దానిపైన. అందులో మీరు కూడా భాగస్వామ్యం కావాలని మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. వైసీపీ ఎలా ఉంది? ఏ స్టాండ్ తీసుకోండి? వైసీపీ రాజ్యసభలో అదేవిధంగా పార్లమెంట్లో కూడా మొదటి నుంచి ఒకే స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్ వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మేము ఈ బిల్లుకి వ్యతిరేకిస్తున్నామని సుబ్బారెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో కూడా ఓటింగ్లో కూడా విప్ జారీ చేశారు. విప్ జారీ చేసి వాళ్ళు వైసీపీ ఎవరైతే ఉన్నారో పార్టీ నేతలు కానీ వాళ్ళందరూ కూడా మొన్న జరిగినటువంటి ధర్నా చౌక్లో కూడా నాని గారు వచ్చేసి చెప్పడం జరిగింది. మిథున్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్ గారు కూడా దీనిపై ఒక స్పష్టత ఇచ్చేశారు. ఆ పార్టీ అయితే ముస్లింకు సపోర్ట్గా ఉంది.